హలో ఫ్రెండ్స్, నేనైతే నిద్రపోతూ ఉన్నా ఫ్రెండ్స్. మా అల్లుడు అయితే మా అమ్మ పతంగులు ఎగరేస్తున్నారు రా మామ అని చెప్పేసి నిద్రపోయి ఉన్న మరి అయితే పైకి అయితే లేపి తీసుకొచ్చేసాడు. వీటికైతే సూత్రం అయితే కడుతూ రాదంట. ఇంకా నేనే సరే అని చెప్పేసి కడుతూ ఉన్నాను. వీడు హైదరాబాద్ లో ఉండేది ఫ్రెండ్స్. ఇంకా వచ్చేటప్పుడు మాంజా కూడా తీసుకొచ్చాడు. ఇక్కడ ఊర్లో ఎవరు గొంతులు కోతమని చేసి మాంజా తీసుకొచ్చేవారా, ఊర్లో అయితే నిన్ను నన్ను ఇద్దరిని కోటేసి తరిమేస్తారా బాబు అని చెప్పేసి ఇంకా అదైతే పంపించేసి నార్మల్ దారం అయితే తెప్పించేసాను. ఇంకా మొత్తం అయితే కట్టేసి ఇంకా సిద్ధం చేశాను ఫ్రెండ్స్. ఇంకా గాలి ఫుల్గా అయితే వస్తుంది. ఇంకా ఎగరదామని ట్రై చేస్తున్నా, నా వల్ల కావట్లేదు, అది పైకి పోవట్లేదు. ఇంకా నాకైతే పిచ్చి లేస్తుంది. మా వాడైతే నవ్వుకుంటూ ఉండు, ఎందుకంటే వాడికైతే మామూలుగా చెప్పలేదు, రే చిన్నప్పుడు బాగా ఎగరేసావని, అలా చేసావని, ఇలా చేసావని అని చెప్పేసి చాలాసేపు అయితే చెప్పాను. ఇంకెంత ట్రై చేసినా అయితే పైకి అయితే పోవట్లేదు కానీ కిందికే వచ్చేస్తుంది. మా బిట్టుకాడు అయితే నన్ను చూసి అయితే నవ్వుతూ ఎక్కరిస్తూ ఉండు. సరే ఇదిగో నువ్వైతే ఎగరే అని చెప్పేసి వాడికైతే ఇచ్చేసాను. మా వాడు చూడండి ఒక్క దెబ్బకైతే పైకి అయితే వేసేసాడు. వీడికైతే మామూలు ఎక్స్పీరియన్స్ కాదు, పొద్దుగుకులు ఇదే పని. ఇంకా సరే టీవర్ అని చెప్పేసి వాడి దగ్గర నుంచి అయితే ఇంకా నేనే తీసి ఒక్కసారి లాగానే అది కిందకి వచ్చేసింది. నాకైతే ఏం అర్థం కావట్లేదు. సరే అని చెప్పేసి ఎలాకెళ్ళ మళ్ళీ అయితే పైకి అయితే పంపించేశాను. అదైతే పైకన్నాకి నా చేతిలో ఉంటే కిందకైతే వచ్చేస్తుంది. ఇంకా మా బిట్టుగాడు మామ నీకు పతంగులు రాదని చెప్పేసి ఒప్పుకో మామ, ఎందుకు మామ నీ డూప్ మాట అన్నాడు. ఇంకా నాకైతే సిగ్గుపోయింది. సరేరా వద్దరు ఈ మామ నేను తట్టుకోవాలని చెప్పేసి వాడికే ఇచ్చేసి ఎకరేసుకో అని చెప్పాను. ఈ రోజు అయితే ఇలాగైతే గడిచిపోయింది ఫ్రెండ్స్ మా అల్లుడితోటి. ఇంకా వీడియోకైతే ఒక లైక్ అయితే ఇచ్చుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్.